క్రీస్తు విజయం జూన్ మాసపత్రికలో వ్రాయబడిన ఒక చిన్న ఉపమానమును మీ కొరకు వినిపిస్తున్నాను. ఈ వర్తమానం యొక్క సబ్ టైటిల్ ఏంటంటే ఒక జత బూట్లు. ఈ సంఘటన అమెరికా దేశంలోనున్న కనెక్టికట్ అనే రాష్ట్రంలో జరిగింది. ఒక పేద ఇంటిలో అనేక నెలలుగా జబ్బుపడి పడక మీదనే ఉన్న తన సహోదరుడిని ఆ ఇద్దరు సహోదరీలు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి వారిలో చిన్న సహోదరి నిరుత్సాహపడడం ప్రారంభించింది. తాను కష్టపడితేనే తన దుస్తుల కొరకు డబ్బులు దొరుకుతాయి, అలాగే తన బూట్లు కూడా పాడైపోయినాయి. క్రొత్తగా కొనుక్కోవాలంటే జబ్బు పడక మీదనున్న తన సహోదరిని వదిలి ఇంటి నుండి బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసి కొంత డబ్బు సంపాదించుకోవాలి. అది విన్న తల్లి, మంచిది, నీకు బూట్లు అవసరమని నాకు కూడా తెలుసు, కానీ చింతించవద్దు, ప్రభువు వాటిని అనుగ్రహిస్తాడు అని అన్నది. ఆ చిన్న బిడ్డ చాలా విసుగ్గా చూస్తూ, నాకు ఒక జిగుతు బూట్లు కొనడానికి దేవుడు ఆకాశం నుండి దిగి వస్తాడని అనుకుంటున్నావా ఏంటి అని అన్నది. ఆ తల్లి, లేదమ్మా, నీకు బూట్లు కొనమని దేవుడు ఎవరో ఒకరి హృదయంలో భారం పెడతాడు అని అన్నది. నిరుత్సాహపడిపోయిన ఆ చిన్న బిడ్డ, ఏమో చేస్తే చేయొచ్చు, కానీ నేను దానిని నమ్మను అని అన్నది. మంచిది, నీవిలా చిరాకపడ కాబట్టి నీవు మౌనంగా ఎదురు చూడడం మంచిది అని తన అక్క నిరీక్షణపూర్వకంగా మాట్లాడింది. దాంతో ఆ విషయం మాట్లాడుకోవడం ఆపేశారు. అలా నెమ్మదిగా పగలు గడిచిపోయింది. సాయంకాలపు చీకట్లు ముసురుకుంటున్న సమయంలో ఆ దగ్గరలోనే నివసించే ఒక సహోదరుడు వీరు ఎలా ఉంటున్నారో చూద్దామని వచ్చాడు. ఉదయం జరిగిన సంభాషణ గురించి అతనికి ఏమీ తెలియదు. పలకరింపులన్నీ అయ్యాక, నువ్వు చాలా కాలం నుండి జబ్బుపడి ఉన్నావు, అలా వచ్చి నీకేమైనా సహాయం చేయగలనో లేదో అనుకుంటున్నాను. బహుశా ఈసారి ఈ అమ్మాయిలకి ఏదైనా అవసరం ఉంటుందేమో అని వ్యాధిగ్రస్తునితో మాట్లాడి ఆ తరువాత ఆ చిన్న సహోదరి వైపు చూచి, ఏంటమ్మా, నీ బూట్లు బాగా పాడైపోయాయి కదా అని అన్నాడు. ఆమె అదిరిపోయి సిగ్గుతో తల ఉంచుకుంది. తన మనస్సాక్షి గుచ్చుకుందేమో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ముందు జరిగిన సంభాషణ ఎవ్వరూ మరిచిపోకపోయినప్పటికీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. వచ్చిన ఆ సహోదరుడికి విషయమంతా అర్థమైంది. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరుసటి దినమున ఆమెకు అవసరమైన 2 జతల బూట్లు పంపించాడు. వాటితో పాటుగా ఎన్నడూ మరిచిపోలేని ఒక చక్కని పాఠాన్ని కూడా ఆమె నేర్చుకున్నది. ఆ తరువాత ఆమె అనేక సంవత్సరములు జీవించింది, కానీ ఎన్నడూ ఆ విధంగా సనగలేదు, గొనగలేదు. ఈ 2 జతల బూట్లు సకల ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుని యందు విశ్వాసముంచి నిరీక్షణతో ఎదురుచూచి తద్వారా ఆయనను నిస్సందేహంగా విశ్వసించడాన్ని నేర్పించాయని చెబుతూ ఉండేది. ఈ సంఘటనను చివరిసారిగా ఆమె ప్రస్తావించినప్పుడు ఆ సమయంలో నేను మాట్లాడలేకపోయాను, కానీ దేవుని కృపచేత రాబోయే కాలంలో మాత్రము అలా ఉండను అని అన్నది. సేకరించబడినది.